దాని మీద మీ యొక్క దృష్టి నిలపాలి. ఖచ్చితంగా వాక్యం చెప్పబడుతున్నప్పుడు దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు సమయం ప్రాముఖ్యమైన సమయం కనుక మీరందరూ కూడా వాక్యాన్ని తెరచి చదువుతామన్నప్పుడు మీరు చదివే ప్రయత్నం చేయండి. సామెతల గ్రంథము 30వ అధ్యాయము 24 నుండి 28 వరకు ఒకసారి చదివే ప్రయత్నం చేస్తున్నాను. భూమి మీద చిన్నవి 4 కలవు, అయినను అవి మిక్కిలి జ్ఞానము గలవి. చీమలు బలము లేని జీవులు, అయినను అవి వేసవిలో తమ ఆహారమును సిద్ధపరచుకును. చిన్న కుందేళ్లు బలము లేని జీవులు, అయినను అవి పేట సుందరిలో నివాసము కల్పించుకును. మిడతలకు రాజు లేడు, అయినను అవన్నీ పంక్తులు తీరి సాగిపోవును. బల్లిని చేతితో నీవు పట్టుకొనగలవు, అయినను రాజుల గృహములో అది ఉండెను. దేవుని నామమున స్తోత్రము కలుగు. ఈ 30వ అధ్యాయాన్ని రాసింది ఎవరంటే అగూరు. ఎవరు రాశారండి? అగూరు అనే వ్యక్తి ఈ యొక్క దేవుని యొక్క మాటలను చాలా స్పష్టంగా ఈ భూమి మీద ఉన్నటువంటి ఆ జీవుల గురించి, వాటి యొక్క జీవనశైలి గురించి ఎంతో ఆసక్తికరంగా వాటిని వివరించినట్లుగా మనం చూడవచ్చు. అయితే దేవుడు ఒక మాట అంటున్నారు, మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉందా, నన్ను మీరు అడగండి అన్నారు. ఎందుకంటే జ్ఞానముకి సర్వసంపదలకు ఎవరు ఎందు ఉన్నవంటే దేవుని యందు ఉన్నవి. కాబట్టి ఆయన యొద్ద జ్ఞానము దొరుకుతుంది. కాబట్టి జ్ఞానము దొరుకుతున్నప్పుడు మనం ఎవరిని అడగాలంటే దేవుణ్ణి మనం అడగాలి. కాబట్టి మీరు గమనించండి, సర్వ సృష్టిని పరిపాలన చేసినటువంటి దేవుడు జ్ఞానము కావాలంటే కొన్ని జీవుల్ని ఆయన ఉదాహరణగా చూపించాడు. యోబు గ్రంథంలో ఒక చక్కటి మాట రాయబడి ఉంటుంది. మీరు ఎవరైనా రాసుకుని ఉంటే రాసుకోండి. యోబు గ్రంథము 12:7 వచనంలో ఒక మాట ఉంటుంది. అయినను మృగములను విచారించుము, అవి నీకు బోధించును. ఆకాశ పక్షులను విచారించుము, అవి నీకు తెలియజేయును. మృగాల గురించి మీరు ఆలోచన చేయండి, అవి ఏం చేస్తాయంటే మీకు బోధిస్తాయి. ఇదే దేవుడు కీర్తనల గ్రంథము 19:2 ఒక మాట అంటున్నారు, పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. అంటే పగటిని ఏలుటకు దేవుడు సూర్యుడిని, రాత్రిని ఏలుటకు దేవుడు చంద్రుడిని నిర్మించాడు. కాబట్టి ఇవన్నీ కూడా మనకేం తెలియజేస్తున్నాయి అంటే జ్ఞానాన్ని తెలియజేస్తున్నాయి. మన చుట్టూ ఉన్నటువంటి జీవుల గురించి మీరు ఆలోచన చేస్తున్నప్పుడు అనేకమైనటువంటి సంగతులు నేర్చుకోవాలనేది దేవుని యొక్క ఉద్దేశం కనుక ఆ జీవుల్ని మనం ముందుంచినట్లుగా మనం చూడవచ్చు. అయితే మొట్టమొదటిగా జ్ఞానము కలిగిన జీవుల్లో మొట్టమొదటిగా దేని గురించి మనం నేర్చుకుంటున్నామంటే చీమల గురించి మనం నేర్చుకుంటున్నాం. దేని గురించి అండి? చీమల గురించి మనం నేర్చుకుంటున్నాం. ఏమండి, మా జీవితంలో ఇప్పటి వరకు మేము చీమలు చూడలేదు అన్నవారు ఎవరైనా ఉంటే ఒకసారి స్టేజ్ మీద తీసుకొచ్చి సన్మానం చేస్తాం. ఎందుకంటే చీమల్ని చూడని వారు బహుశా ఇక్కడ ఎవరో కూడా ఉండరు. ప్రతి ఒక్కరూ కూడా చీమలను చూస్తాం. కానీ దేవుడు మొట్టమొదటిగా దాని గురించి మాట్లాడే ప్రయత్నం చేశాడు. చీమల యొక్క జీవితకాలం ఎంతంటే 60 రోజులు. ఎన్ని రోజులండి? 60 రోజులు. 60 రోజులు ఉన్నటువంటి చీమలు భవిష్యత్ అవసరాల కోసం అవి ఏం చేస్తాయంటే అవి తింటూనే కొంత ఆదా చేసుకుంటాయి. దేవుని నామమున స్తోత్రము కలుగును. అవి కొంత తింటూనే అవి ఏం చేస్తాయంటే కొంత ఆదా చేసుకుంటాయి. ఎందుకంటే ఈ లోకంలో ఒకప్పుడు ఎలా ఉండేదంటే చాలా గొప్పోడు అనుకోండి, జ్ఞానం కలిగినోడు అనుకోండి, అతను మాట్లాడితే అందరూ కూడా వినేవారు. ఎందుకంటే చాలా జ్ఞానం కలిగినోడని. లేకపోతే ఒక హోదాలో ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడితే అందరూ కూడా చక్కగా వినేవారు. ఎందుకంటే అతను హోదాను బట్టి. ఈ రోజుల్లో డబ్బు లేకపోతే ఎంత గొప్ప మాటలు చెప్పినా వినేవాడు ఎవడో కూడా లేడండి. నీ దగ్గర ఎంత జ్ఞానమైనా ఉండని, నువ్వు ఎంతైనా చదువుకొని నీ దగ్గర గనక డబ్బులు గనక లేకపోతే ఖచ్చితంగా నీ మాట ఎవడో కూడా వినడు. సంపాదన లేకపోతే ఇంట్లో తల్లిదండ్రులకి లోకు అవుతాం, కట్టుకున్న భార్యకు కూడా లోకు అవుతాం. చాలామంది ఒక మాట అంటారు, ఏమంటారంటే డబ్బుదేముందండి అంటారు. ఏమంటారండి? డబ్బుదేముందండి అంటారు. అన్నవారిని ఒక రోజు డబ్బు లేకుండా జీవించమని చెప్పండి. ఉదయం పొద్దున్న లేచిన దగ్గర నుంచి సాయంకాలం పండుకునే వరకు మన జీవన శైలి అంతా కూడా, మన కుటుంబ వ్యవస్థ అంతా కూడా దేని మీద ఆధారపడిందంటే డబ్బుల మీదే ఆధారపడింది. పొద్దున్న తోముకునే బ్రష్ దగ్గర నుంచి సాయంకాలం పండుకునే ముందు వెలిగించే ఆల్అవుట్ వరకు కూడా అన్ని డబ్బులతోటే. కానీ మీరు గమనించండి, ఈ ఆదా ఎలా చేయాలో శాస్త్రం చెప్పకముందే దేవుడు చెప్పాడు. దేవుని నామమున స్తోత్రము కలుగునుగా. వారన్ బఫెట్ అనే వ్యక్తి ఏమంటాడంటే మనకు డబ్బులు బాగా వస్తున్నప్పుడు అవసరం లేని అన్నీ కూడా కొనుక్కుంటూ వెళ్ళిపోతే జీవితంలో ఒక సమయం వచ్చినప్పటికీ ఏం చేయాలో తెలుసా? అవసరం ఉన్నాయి అమ్ముకోవాలంట. ఏం చేయాలండి? అవసరం లేని అన్నీ కొనుక్కొని వెళ్ళిపోతే అవసరం ఉన్న ఏం చేయాలి? భవిష్యత్తులో అమ్ముకోవాల్సిన పరిస్థితి. కాబట్టి ఈ చీమలనే దేవుడు ఎందుకు చక్కగా మనకు ఉదాహరణగా చూపించి మాట్లాడుతున్నాడంటే చీమలు శ్రామిక జీవులు, చీమలు కష్టపడతాయి. 60 రోజుల్లో అది రెస్ట్ తీసుకునే సమయం ఎంతంటే కేవలం 12 సెకండ్లే. అంటే జేబులో నుంచి సెల్ ఫోన్ ఇలా తీసే లోపల అది రెస్ట్ తీసుకున్న చీమ మరలా మన ముందు నుంచి మూవ్ అయిపోతుంది. దేవుని నామమున స్తోత్రముగా. కాబట్టి చీమలు చాలా కష్టపడతాయని చెప్పాలి. చీమల గురించి అధ్యయనం చేస్తానికి ఒక శాస్త్రమే ఉంది. దీన్ని ఏమన్నామంటే మిర్మికాలజీ అన్నాం. ఏమన్నామండి? మిర్మికాలజీ అన్నాం. ద స్టడీ డీల్స్ విత్ యాంట్స్ అనమాట. అంటే చీమల గురించి లోతుగా అధ్యయనం చేసి శాస్త్రవేత్తలు తేల్చి చెప్పినటువంటి మాట ఏంటంటే చీమల్లో ఒక చెడ్డ లక్షణం కూడా లేదంట. దేవుని నామమున స్తోత్రము కలుగు. ఒక్క చెడ్డ లక్షణం కూడా లేదంట. శాస్త్రం మనకు అభివృద్ధి చెంది 14వ శతాబ్దంలోనో 15వ శతాబ్దంలోనో దీని గురించి మనం తెలుసుకున్నాం. కానీ మొదటి శతాబ్దంలోనే దేవుడు చక్కగా బైబిల్లో రాయించాడు. అగూర్ అంటున్నాడు 4 ఉన్నాయి జ్ఞానం కలిగినవి. ఆ జ్ఞానం కలిగిన
కలిగిన వాటి గురించి మీరు నేర్చుకునే ప్రయత్నం చేయండి. అగూరు తర్వాత సొలొమోను కూడా చీమల గురించి మాట్లాడాడు. చూద్దాం సామెతల గ్రంథము 6వ అధ్యాయము, అందరూ కూడా తీసి చూద్దామండి. సామెతల గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనం. సామెతల గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనం. సోమరి చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలను కనిపెట్టి జ్ఞానము తెచ్చుకునుము. వాటికి న్యాయాధిపతి లేనప్పుడు, పై విచారణకర్త లేకునను, అధిపతి లేకునను, అవి వేసవి కాలమందు ఆహారము సిద్ధపరచుకును, కోతకాలమందు ధాన్యము కూర్చుకును. సోమరి, ఎందాక నీవు పండుకుందువు, ఎప్పుడు నిద్ర లేచెదవు. ఎంత స్పష్టంగా చెప్పాడు చూడండి. సోమరి గురించి మాట్లాడుతూ సోమరి ఎక్కడికి వెళ్ళమన్నాడు? చీమల యొద్దకు వెళ్ళమన్నాడు. సోమరి సింహం యొద్దకు వెళ్ళమన్నాడు అనుకోండి, అంత దూరం మనోడు వెళ్ళలేడు. అర్థమవుతుందండి? అంత దూరం వెళ్ళడానికి అవకాశం లేదు. సోమరి చీమల యొద్దకు వెళ్ళు అని ఎందుకన్నాడంటే, సోమరి యొక్క పండుకున్న మంచం చుట్టూ ఏముంటాయి? చీమలు ఉంటాయి. మీరు పండగ తెచ్చుకున్న పప్పులో ఎక్కడున్నాయో మీరు మర్చిపోయి ఉండొచ్చు, కానీ చీమలు ఏం చేస్తాయంటే ఇప్పుడు మీరు ఎక్కడికి వచ్చినా అవి లైన్లో వెళ్తూ ఉంటాయి పైకి. ఎక్కడెక్కడ ఉన్నాయో చక్కగా తినేసే ప్రయత్నం చేస్తాయి. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, అవి ఎప్పుడు కూడా నిరంతరాయంగా కష్టపడుతూ ఉంటాయి. వాటికి పై విచారణకర్త లేడు. మనం ఎందుకు పెట్టుకుంటాం పెద్ద మనుషుల్ని? మనం గొడవలు అవుతాయి కనుక పెద్ద మనుషులు మనకు కావాలి. వాటికి పెద్ద మనుషులు లేడు, పై విచారణకర్త లేడు, న్యాయాధిపతి లేడు. అవన్నీ కూడా కలిసి పనిచేస్తాయి. ఈక్వాలిటీ ఉంటుంది దాంట్లో. దేవుని నామమున స్తోత్రము కలుగు. కాబట్టి చీమల గురించి మీరు నేర్చుకుంటున్నప్పుడు ఇక్కడ ఎవరి గురించి మాట్లాడంటే బద్ధకస్తుల గురించి మాట్లాడాడు. మాకు ఓ ప్రొఫెసర్ ఉండేవాడండి. ఆయన ఫేర్వెల్ పార్టీ అయినప్పుడు మాట్లాడాడు. ఆయన ఒక చక్కటి మాట్లాడాడు. అప్పుడు మాకు సరిగా అర్థం అవ్వలేదు, కానీ ఫేర్వెల్ పార్టీలు ఇదేం మాటలు అనుకున్నాం, కానీ ఆయన చెప్పిన మాటలు ఇప్పుడు బాగా అర్థమవుతున్నాయి. ఏంటా మాటలంటే, మీకు చదువుకున్న మీరు అందరికి కూడా ఉద్యోగాలు వస్తాయని నేను చెప్పను. 35 సంవత్సరాల వరకు సీరియస్గా ట్రై చేయండి. ఏ ఉద్యోగం ఉంటే ప్రైవేటా గవర్నమెంట్ అని కాదు, మీరు ప్రయత్నించండి. 35 సంవత్సరాల లోపులోనే మీరు ఉద్యోగం సంపాదించండి. ఒకవేళ 35 సంవత్సరాలు దాటిని అనుకోండి, ఏ పని ఉంటే ఆ పని సిగ్గు లేకుండా చేయండి అన్నాడు. దేవుని నామమున స్తోత్రం కలుగు. ఎందుకంటే 35 తర్వాత మీకు జ్ఞాపక శక్తి తరుగుతుంది. 35 సంవత్సరాల తర్వాత పెళ్ళి అవుతుంది, పిల్లలు పుడతారు, వాళ్ళ బాధ్యతలు, వాళ్ళ చదువులు, వాళ్ళ ఖర్చులు ఇవన్నీ కూడా పెరుగుతాయి. కాబట్టి నా చదువుకు తగ్గ ఉద్యోగం రాలేదు, లేకపోతే నా జ్ఞానానికి తగ్గ ఉద్యోగం రాలేదని మీరు ఏమి కూడా అధైర్యపడకుండా మీరు పనిచేయండి అన్నాడు. అప్పుడు మాకు ఏమీ అర్థం కాలేదు, కానీ ఇప్పుడు మాకు బాగా అర్థమవుతుంది. దేవుని నామమున స్తోత్రం కలుగు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఖచ్చితంగా మనం కష్టపడాలి. ఇక్కడ బద్ధకస్తుల గురించి మాట్లాడుతున్నాడు. బద్ధకస్తుడంట తేనెలో తన చేతిని ముంచుతాడు, కానీ నోటి వరకు దాన్ని తీసుకురాడు. ఏంటండి? బద్ధకస్తుడు తేనెలో చేతిని ముంచుతాడు, కానీ నోటి వరకు కూడా తీసుకురాడు. నువ్వేమైనా చెయ్యి, నీ దగ్గర డబ్బులుంటేనే నీకు గౌరవం. నువ్వేదైనా చెయ్యి, నీ దగ్గర డబ్బులుంటేనే నీకు గౌరవం, మర్యాద, ఇవన్నీ కూడా డబ్బు ద్వారానే వస్తాయి. కాబట్టి మీరు గమనించండి, డబ్బు లేకుండా మన జీవితాన్ని కొనసాగించడం దాదాపుగా అసాధ్యమనే చెప్పాలి. అందుకే దేవుడు చక్కగా ఈ చీమలను చూపించి ఒక పాఠాన్ని నేర్పించడానికి ఇష్టపడుతున్నాడు. అందుట్లో మొట్టమొదటిగా చీమలు క్రమశిక్షణ కలిగిన జీవులు. చీమలు ఏంటండి? క్రమశిక్షణ కలిగిన జీవులు. చీమల్లో ఐక్యత ఉంటుంది, అలాగే చీమల్లో పొదుపు చేసే గుణం ఉంటుంది. ఈ క్రమశిక్షణ ఎంత గొప్పగా ఉంటుందంటే, చీమలు భూగర్భంలో ఉన్నటువంటి అంతర్భాగంలో చాలా గొప్పగా భవంతులు నిర్మించుకుంటాయంట. శాస్త్రవేత్తలు వాటి గురించి అధ్యయనం చేసినప్పుడు, వాటిని తవ్వుతున్నప్పుడు మనకంటే కూడా చాలా తెలివిగా చాలా పెద్ద పెద్ద ఇండ్లు భూగర్భంలో అడుగు భాగంలో కట్టుకుంటాయంట. దేవుని నామమున స్తోత్రం కలుగు. పైగా ఇవి 4 రకాలుగా ఉంటాయంట. దాంట్లో రాణి చీమ ఉంటుంది. ఏ చీమ అండి? రాణి చీమ ఉంటుంది. తర్వాత శ్రామిక చీమలు ఉంటాయి, మళ్ళీ దాంట్లో సైనిక చీమలు ఉంటాయి, కాపలా చీమలు ఉంటాయి. ఈ రాణి చీమకి కొన్ని ఏం చేస్తాయంటే కాపలాగా ఉంటాయి, కొన్ని ఏం చేస్తాయంటే శ్రమిస్తాయి. కొన్ని చీమలు ఏం చేస్తాయంటే ఆ పుట్టనంతా కూడా పర్యవేక్షణలో ఉంచుతాయి. 4 రకాల చీమలు ఉన్నప్పటికీ కూడా ఇవన్నీ కూడా ఏం చేస్తాయంటే ఐక్యతతో కలిసి పనిచేస్తాయి. దేవుని నామమున స్తోత్రం. వీటికి ఉన్నటువంటి టార్గెట్ ఒకటే, రాబోతున్నది వర్షాకాలం, ప్రవాహాలు ఉంటాయి, కాబట్టి నీటి ప్రవాహం పెరుగుతుంది. ఆ టైంలో కల్లా మనం ఎంతో కొంత ఆహారాన్ని ఏం చేయాలంటే దాచుకోవాలి. దేవుని నామమున స్తోత్రము కలుగు. మనకి డబ్బులు వస్తున్నప్పుడు, లేదా మనం సంపాదించగలుగుతున్నప్పుడు, మనకు అవసరానికి మించి ఉంటున్నప్పుడు ఖచ్చితంగా మనం ఏం చేయాలంటే ఎంతో కొంత పొదుపు చేసే ప్రయత్నం చేయాలి. ఈ వేళ ఉన్నటువంటి ఆరోగ్యం ఎప్పుడు ఉంటుందని అనుకోవద్దు, ఈ వేళ ఉన్నటువంటి బలం ఎప్పుడు ఉంటుందని అనుకోవద్దు. కాబట్టి ఖచ్చితంగా వయసు పెరుగుతున్నప్పుడు మీ ఆరోగ్యాలు కూడా ఏమవుతాయంటే పాడైపోతాయి. కాబట్టి మీరు ఎంతో కొంత ఇప్పుడు దాచుకుంటేనే, ఎందుకంటే ఈ యొక్క క్రమశిక్షణ విషయంలో లేదా సంపాదించే విషయంలో భార్య భర్తలు ఇద్దరు కూడా సమానమే. సిటీలో ఉన్నారనుకోండి, భర్త ఉద్యోగం చేస్తాడు, భార్య కూడా ఉద్యోగం చేస్తారు. ఖచ్చితంగా ఉద్యోగం చేయాలి, ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఆ జీవనశైలి మనం మాట్లాడుకుంటే రూమ్ రెంట్లు కానివ్వండి, అక్కడ పరిస్థితులు కానీ ఖచ్చితంగా ఉద్యోగం చేసే పరిస్థితులు మనకు కనబడతాయి. అలాగే మన సంఘాల్లో కూడా చాలామంది పురుషులతో పాటుగా సమానంగా కష్టపడే స్త్రీలు ఉన్నారు. దేవుని నామమున స్తోత్రము కలుగు. అలాగే చాలామంది ఎంతో కొంత సహకరించాలనే ఉద్దేశంతో విదేశాలు వెళ్ళి సంపాదిస్తున్న వారు కూడా మన మధ్యలో ఉన్నారు. కాబట్టి కొన్ని సందర్భాల్లో కొంతమంది స్త్రీలు, అందరి గురించి నేను మాట్లాడట్లేదు, కానీ కొంతమంది భర్త కష్టపడుతున్నా, భర్త సంపాదిస్తున్నా,
ఆ కష్టం విలువ తెలియకుండా చాలా చులకనగా మాట్లాడే వాళ్ళు కూడా చాలామంది మన మధ్యలో లేకపోలేదు. కారణం ఏంటంటే వాళ్ళకి ఆ బాధ్యత అనేది తెలియదండి. ఎందుకంటే ఖచ్చితంగా మీరు గమనించాలి, వాళ్ళ కష్టాన్ని ఎప్పుడైతే గుర్తించారో ఖచ్చితంగా మీకు గౌరవం ఉంటుంది. దేవుని నామమున స్తోత్రం గారు. ఇటీవల కాలంలో చాలామంది స్త్రీల మీద ఒక ప్రైవేట్ సంస్థ అధ్యయనం చేసిందండి. ఆ ప్రైవేట్ సంస్థ అధ్యయనం చేసి కొన్ని నిజాలు బయట పెట్టింది అన్నమాట. అంటే భార్యల దృష్టిలో ప్రపంచంలో ఎవరు గొప్పోళ్ళు, అంటే పెళ్ళాల దృష్టిలో ప్రపంచంలో ఎవరు గొప్పోళ్ళు అని చెప్పి ఒక ప్రైవేట్ సంస్థ కొన్ని భయంకరమైనటువంటి నిజాలు బయట పెట్టింది. అది చూసే ప్రయత్నం చేద్దాం, జాగ్రత్తగా వినండి. భార్య దృష్టిలో అందరికంటే మంచోడు వాళ్ళ నాన్న అంట. భార్య దృష్టిలో అందరికంటే మంచోడు ఎవడండి? వాళ్ళ నాన్న. మీకు నచ్చదేమో మీ మాంగారంటే యాడ్ తాగుబోతులు అంటారు మీరు, కానీ వాళ్ళ కూతురు మాత్రం మా నాన్న చాలా గ్రేట్ అంటది. అలాగే మీరు గమనించాలి, అందరికంటే ఎక్కువ ప్రేమించే మనిషి భార్య దృష్టిలో ఎవరు తెలుసా? వాళ్ళ అమ్మ. ఎవరండి? వాళ్ళ అమ్మ. ఫోన్ పట్టుకుంటే అరగంట గంట రాజ్యాంగం ఉంటుంది. మనం ఇలాగ వెళ్తుంటే అలాగే వెళ్తారు, అలాగే వెళ్తుంటే అలాగే వెళ్తారు. ఏంటో మనకు తెలియదు, అది తెలిసే లోపల మనం చచ్చిపోతాం. అలాగే అందరికంటే తెలివైనదండి భార్య దృష్టిలో, అందరికంటే తెలివైంది ఎవరంటే ఆవిడే, ఇంకెవరూ లేరు. అర్థమవుతుందండి? అందరికంటే తెలివైంది ఆవిడే. భార్య దృష్టిలో అందరికంటే కిరాతకమైనది, అర్థమవుతుందండి, అందరికంటే భయంకరమైనది ఎవరంటే ఆడబడుచు. అర్థమవుతుందండి? భార్య దృష్టిలో అందరికంటే కిరాతకమైనది భయంకరమైనది ఎవరంటే ఆడబడుచు అనమాట. భార్య దృష్టిలో అందరికంటే అందమైనడు ఎవడంటే వాళ్ళ కొడుకు అంట. అర్థమవుతుందండి? భార్య దృష్టిలో అందరికంటే అందమైనడు ఎవడండి? వాళ్ళ కొడుకు లేదా వాళ్ళ కూతురు. అలాగే భార్య దృష్టిలో అందరికంటే విజయం సాధించేది ఎవరంటే వాళ్ళ చెల్లి మొగుడు అంట. అర్థమవుతుందండి? భార్య దృష్టిలో అందరికంటే ఎక్కువ విజయం సాధించేది ఎవరో? మా చెల్లెలు మొగుడు. వాళ్ళ చెల్లెలు మొగుడు గురించి చాలా గొప్పగా చెప్తారు. అలాగే గమనించాలి, ప్రపంచంలో అందరికంటే తెలివి తక్కువడు, అసలేమీ తెల్లనోడు, అస్తమాను కోప్పడ్డాడు, ఎందుకు పనికిరానోడు ఎవడంటే భర్త. ఫైనల్ ఆన్సర్ ఎంత బాగుందో చూడండి. ఆలోచన. బయట ఆయన కలెక్టర్ అండి, ఆయన 100 మందిని శాసించగలడు. నిలబడమంటే నిలబడతారు, కూర్చోమంటే కూర్చుంటారు. ఇంటికి రాగానే కలెక్టర్ గారి భార్య ఏమంటది? మీకు ఏమి తెలియదు ఊరుకోండి అంటది. ఎంత సింపుల్గా ఉందో చూడండి మాట. మీకు ఏం తెలియదు ఊరుకోండి అంటది. ఎందుకంటే ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే కొన్ని సందర్భాల్లో మా వైపు వాళ్ళే గొప్ప, లేకపోతే మేము చేసేదే పని, మేము సంపాదించే ధనం అని చెప్పి కొంత సమయాల్లో వాళ్ళని హెచ్చించుకునే ప్రయత్నం చేస్తారు. కుటుంబ వ్యవస్థలో ఇద్దరు కూడా సమానమే. దేవుని నామమున స్తోత్రము గారు. ఇద్దరూ కలిసి కష్టపడితేనే ఆ కుటుంబం ముందుకు వెళ్ళే పరిస్థితి ఉంటుంది. కాబట్టి గమనించాలి, మొట్టమొదటగా చీమల్లో ఉండేది ఏంటంటే క్రమశిక్షణ ఉంటుంది. ఏముంటుందండి? చీమల్లో క్రమశిక్షణ ఉంటుంది. చీమలు చాలా కష్టపడతాయి. చురుగ్గా ఉండుట గొప్ప భాగ్యం అని రాయబడింది బైబిల్లో. ఏమని రాయబడిందండి? చురుకుగా ఉండుట గొప్ప భాగ్యము. చురుకుగా ఉన్నవాళ్ళు ఇతరుల దృష్టిని ఆకర్షింపగలరు. చురుగ్గా ఉన్నవాళ్ళు ఏం చేస్తారు? సులువుగా ఇతరుల దృష్టిని ఆకర్షిస్తారు. కొంతమంది అందరికీ నచ్చదగ్గల కారణం ఏంటంటే వాళ్ళ చురుగ్గా ఉండడం. బద్ధకొస్తులను ఎవడో కూడా ఇష్టపడ్డు, బద్ధకంగా పనిచేయని ఎవడో కూడా ఇష్టపడ్డు. కాబట్టి గమనించండి, ఈ చీమలు క్రమశిక్షణగా పనిచేస్తాయి. చీమల్లో ఒక నిజం ఏంటంటే, భయంకరమైనటువంటి నిజం ఏంటంటే, చీమ 1 గ్రాము ఉందనుకోండి, 60 గ్రాముల బరువును మోస్తుందంట. ఏంటండి? చీమ 1 గ్రాము ఉంటే 60 గ్రాముల బరువును మోస్తుందంట. మనిషి 50 కేజీలు ఉన్నాడు, 50 కేజీలు సిమెంట్ బట్ట మోస్తుంటే కనుక ఎవడన్నా వస్తాడేమో ఎదురు సాయం చేయటం చూస్తాం. 50 కేజీలు సిమెంట్ బస్తా మోయడానికి 50 కేజీలు ఉన్న మనిషి ఎదురు చూస్తూ ఉంటాం. కానీ చీమ తనకంటే 60 రెట్లు బరువును మోస్తుంది. దేవుని నామమున స్తోత్రం. ఇది మనిషి మోసే బరువుతో లెక్క కట్టాలంటే 50 కేజీల మనిషి ఇంచుమించుగా 1000 కేజీలు మోస్తే, అంటే 1 టన్ను బరువు మోస్తే ఎంత బరువు అయితే మోయగలమో, మనం మోయలేమనుకోండి, 1 టన్ను బరువు ఎంత అయితే బరువుగా ఉంటుందో అటువంటిది అది మోయగలుగుతుంది. దేవుని నామమున స్తోత్రము కలుగునుగా. 14వ శతాబ్దంలో మంగోలియాను పరిపాలన చేసే ఒక రాజు, అతని పేరు తైమూర్. ఆ రాజు శత్రువుల చేత తరంబడి ఒక గుహలో దాక్కున్నాడండి. ఆ గుహలో దాక్కుంటే ఆ గుహలో ఉన్నటువంటి ఒక చీమ మీద తన దృష్టి పడింది. ఆ చీమ ఏం చేస్తుందంటే ఒక మొక్కజొన్న విత్తనాన్ని తీసుకుని అలాగ మెల్లగా వెళ్తుంది, కొండెక్కుతుంది, పడిపోతుంది. ఆ గుహలో కొంత భాగం వెళ్తుంది, పడిపోతుంది. ఇలా ఎన్నిసార్లు ప్రయత్నం చేసింది అని అంటే 69 సార్లు ప్రయత్నం చేసింది. లెక్క కట్టాడు అతను. 69 సార్లు ప్రయత్నం చేసింది. 70వసారి అది మొక్కజొన్న విత్తనాన్ని తీసుకుని అది చక్కగా పుట్టలోకి వెళ్ళింది. దేవుని నామమున స్తోత్రం. ఆ ఒక్క సన్నివేశం నుంచి ఆ యొక్క తైమూర్ అనే రాజు పాఠాన్ని నేర్చుకుని ఇది ఇంత కష్టపడి పట్టుదలతో పనిచేసింది, మనం కూడా పట్టుదలతో పనిచేద్దామని చెప్పి తను కొంతకాలం అజ్ఞాతంలోకి వెళ్ళిపోయి అతను మరలా తిరిగి వచ్చి తన రాజ్యాన్ని కైవసం చేసుకున్నాడు. దేవుని నామమున స్తోత్రం కల. అందుకే దేవుడు అన్నాడు, భూమి మీద మిక్కిలి జ్ఞానము కలిగినవి. భూమి మీద ఏంటంటే ఇవి మిక్కిలి జ్ఞానం కలిగి, కేవలం చిన్నవే కానీ భవిష్యత్తు కొరకు అవి ఏం చేస్తున్నాయి తెలుసా? దాచుకుంటున్నాయి. ఎవరైతే భవిష్యత్తు అవసరాల కోసం వాటిని దాచుకునే ప్రయత్నం చేశారో వాళ్ళ పరిస్థితులకి భయపడనే విషయాన్ని కూడా మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. రెండవది ఐక్యత. రెండవది ఏంటండి? ఐక్యత. ఒకే ఇంట్లో ఉంటున్నాం, తోడుకోళ్ళు 2 ఉంటుండొచ్చు, 3 ఉండొచ్చు. ఆ ఇంట్లో పోయేదాకా మీరే ఉంటారు. కాబట్టి తెల్లారు లెగిస్తే ఖచ్చితంగా ఒకరి ముఖాలు ఒకరు చూసుకోవాలి. కాబట్టి గమనించండి, మీలో ఐక్యత ఉంటే ఆ కుటుంబం దీవించబడుతుంది.
సహోదరులారా, ఐక్యత కలిగి మీరు జీవించండి. ఎక్కడైతే ఐక్యత ఉంటుందో అక్కడ ఏముంటుందని చెప్పాడు దేవుడు? ఆశీర్వాదం ఉంటుంది. దేవుని నామమున స్తోత్రం. అన్నదమ్ములు కావచ్చు, అర్థమవుతుంది, అక్క చెల్లెళ్ళు కావచ్చు, అలాగే కుటుంబంలో ఉన్నటువంటి ఎవరైనా కావచ్చు, ఏం కలిగి ఉండాలంటే ఐక్యత కలిగి ఉండాలి. చీమలన్నీ కూడా ఐక్యత కలిగి ఉంటాయి. సంఘంలో కూడా ఐక్యత ఉండాలి. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువని, లేకపోతే ఒకరు పెద్దోళ్ళు ఒకరు చిన్నోళ్ళు అని, ఈ భేదాభిప్రాయాలు లేకుండా ఉంటే ఆ సంఘం విస్తరించబడుతుంది. దేవుని నామమున స్తోత్రము కలుగు. రెండోది మీరు చూడొచ్చు, ఐక్యత అనేది మీరు కనబడుతుంది. అలాగే మూడవది పొదుపు చేస్తాయి. ఏం చేస్తాయండి? పొదుపు చేస్తాయి. చిన్నప్పుడు టీవీలో ఒక స్లోగన్ వచ్చింది, చిన్న మొత్తాల పొదుపు సంస్థ. ఏంటి? ఎల్ఐసి. ఏంటండి? ఎల్ఐసి. ఎందుకంటే వీళ్ళు ఏం చేస్తారంటే, సహజంగా గమనించాలి, మనం సంపాదించిన దాంట్లోది ఎంతో కొంత దాచుకున్నట్లయితే కనుక అది ఏమో ఎవరికి ఉపయోగపడుతుందంటే, ఖచ్చితంగా మనకు ఉపయోగపడకపోయినా మన తర్వాత తరాలకు అది ఉపయోగపడుతుంది. మీరు గమనించండి, చీమ యొక్క జీవితకాలం ఎంత అని చెప్పాను? 60 రోజులు. 2 నెలలు. 2 నెలల్లో ఇది ఆహారాన్ని సిద్ధపరుస్తుంది. ఉదాహరణకి ఫిబ్రవరి నెల నుంచి మార్చి వరకు ఇది ఆహారాన్ని దాచుకుంటుంది. ఏప్రిల్ వచ్చేసరికి చనిపోతుంది. మే వచ్చేసరికి ఇది కనపడదు. జూన్ జూలైలో వర్షాలు వస్తాయి. ఇది దాచిన ఆహారాన్ని ఏవి తింటాయో తెలుసా? వాటి యొక్క పిల్లలు తింటాయి. దేవుని నామమున స్తోత్రము కలుగు. 60 రోజులు ఉండే చీమే భవిష్యత్ అవసరాల కోసం కష్టపడి దాచుకుంటున్నప్పుడు 60-70 సంవత్సరాలు బ్రతికే మనము ఎలా దాయాలో ఆలోచన చేయండి. పిల్లలు ఎదుగుతారు, వాళ్ళకి మంచి చదువు చెప్పించాలి. వాళ్ళకి మంచి చదువు చెప్పించాలంటే ఖచ్చితంగా మంచి స్కూల్లో వాళ్ళు ఏం చేయాలి? జాయిన్ చేయాలి. డబ్బులు కావాలి. ఇవన్నీ కావాలంటే ముందు మనం ఏం చేయాలి? కష్టపడాలి. కాబట్టి ఖచ్చితంగా ఆదాముతో కూడా దేవుడు చెప్పడం మాట, ఆదాము నీవు భూమిని సేద్యపరచు. ఏమన్నాడండి? భూమిని సేద్యపరచు. నువ్వు కష్టపడి పని చేయి, అంతే తప్ప నీకు సులభంగా ఏది కూడా లభించదు. ఎప్పుడైతే నువ్వు కష్టపడతావో అప్పుడు భూమి దాని ఫలాన్ని ఇస్తుంది, నువ్వు అభివృద్ధి పరచబడతావు. దేవుని నామమున స్తోత్రము కలుగు. కాబట్టి మొట్టమొదటిగా మనం చీమల నుంచి ఏం నేర్చుకుంటున్నామంటే క్రమశిక్షణ నేర్చుకుంటున్నాం. రెండవది ఐక్యత మనం నేర్చుకుంటున్నాం. మూడవది పొదుపు కూడా నేర్చుకుంటున్నాం. ఈ చీమలు చేసే మరొక పని ఏంటంటే, దీంట్లో మెటబాలిక్ యాక్టివిటీస్ జరగటం వల్ల, జీవన చర్యలు జరగటం వల్ల భూమి యొక్క ఉపరితల ఉష్ణోగ్రతను ఇవేం చేస్తున్నాయంటే క్రమబద్ధీకరిస్తున్నాయి. అంటే భూమి త్వరగా వేడెక్కకుండా ఇవేం చేస్తున్నాయంటే చల్లబరుస్తున్నాయంట. మనకంటే ఎక్కువ సంఖ్యలో ఈ భూమి మీద ఏమున్నాయంటే చీమలు ఉన్నాయి. అందుకే సోమరుని ఎక్కడికి వెళ్ళమన్నాడు దేవుడు? చీమల దగ్గరికి వెళ్ళి. ఎందుకంటే కష్టపడాలి. కష్టపడే తత్వం కలిగినట్టుగానే మన శరీరాన్ని దేవుడు ఇచ్చాడు. ఎంత కష్టపడితే అంత శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. కాబట్టి మనం కష్టపడాలి. అలా కష్టపడితే దేవుడు ఖచ్చితంగా మనల్ని ఏం చేస్తాడో ఆశీర్వదిస్తాడు. అందుకే భూమి మీద మిక్కిలి జ్ఞానము కలిగిన జీవులు మొట్టమొదటిది ఏంటంటే చీమ. రెండోది మీరు చూద్దాం, కుందేలు. రెండోది ఏంటండి? కుందేలు. కుందేలు చాలా సున్నితంగా ఉంటుంది. కుందేలు గురించి దేవుడు మాట్లాడుతూ కుందేలులో ఉన్నటువంటి లక్షణం ఏంటంటే, దానికి శ్రమ వచ్చినప్పుడు, దానికి ఇబ్బంది వచ్చినప్పుడు, శత్రువు దాన్ని తరుముతున్నప్పుడు అదేం చేస్తుందంటే, ఎక్కడైనా రాళ్ల సందుల్లో అదేం చేస్తుంది? వెళ్ళిపోయి తలదాచుకుంటుంది. దేవుని నామమున స్తోత్రం కలుగు. చదువుదాం, ఆ మాట కూడా చదువుదాం. కీర్తన గ్రంథము 104వ కీర్తన. గొప్ప కొండలు కొండ మేకలకు ఉనుకుపట్లు, కుందేళ్ళు బండలు ఆశ్రయస్థానములు. కుందేళ్ళకి ఏ ఆశ్రయస్థానాలు అంట? బండలు ఆశ్రయస్థానాలు. కుందేళ్ళని చూసారు కదండి అందరూ, చాలా బలహీనమైనవే. ఈ బలహీనమైనటువంటి కుందేలుకి చిన్న శ్రమ వచ్చినా, చిన్న కష్టం వచ్చినా అది ఎక్కడ దాక్కుంటుందంటే, ఈ రాళ్ళు పగుళ్ళు ఉంటాయి కదా, ఆ పగుళ్ళలోకి వెళ్ళి తలదాచుకుంటుంది. దానికి ముందుకు సింహం వచ్చినా దేన్ని ఢీకొని వెళ్ళాలి? ఆ రాళ్ళను ఢీకొని లోపల ఉన్నటువంటి కుందేళ్ళని తీసుకోవాలి. కుందేలు చెవులు పెద్దగా ఉంటాయి. ఎందుకు పెద్దగా ఉంటాయంటే, దాని శరీరం యొక్క ఉష్ణోగ్రత అంతా కూడా క్రమబద్ధీకరిస్తుంది ఈ చెవులు. కాబట్టి కుందేళ్ళు చూడడానికి చాలా అందంగా ఉంటాయి, చాలా బలహీనమైనవే. కుందేళ్ళని చెవులు కాకుండా ఇంకెక్కడ పట్టుకున్నా అవి ఏమైపోతాయి? చనిపోతాయి. ఇటువంటి కుందేళ్ళు కష్టం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు ఆ బండ దగ్గరికి వెళ్తాయి. దేవుని నామమున స్తోత్రం. ఇంతకీ ఈ బండ ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు. అంటాడు కదా దావీదు, ఇదిగో నాకు ఆపత్కాలంలో నీవు నమ్ముకునే నా కోట, నా బండ, నా ఆశ్రయస్థానము నీవే. నరులెవ్వరూ నన్ను విడిచిపెట్టినా నీవు నన్ను విడిచిపెట్టవు. నీ బండ చాటున నేను ఆశ్రయము పొందుతా. దేవుని నామమున స్తోత్రము కలుగునుగా. దావీదు ఒకసారి సౌలు చేత తరవబడుతున్నప్పుడు అదుల్లాము గుహ అని ఉంటుందండి. ఏ గుహ అండి? అదుల్లాము గుహ. ఆ గుహలోకి వెళ్ళి దావీదు ఏం చేస్తాడంటే, ప్రాణభయం చిక్కిన వాడే లోపల దాక్కుని దేవునికి ప్రార్థన చేస్తాడు. ఏమని ప్రార్థన చేస్తాడో తెలుసా? ఇదిగో నా ఎత్తైనటువంటి కొండ నీవే, నా దాగుచోటు నీవే. ఎందుకంటే ఆ బండ ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు. మనకి ఏదైనా సమస్య వచ్చినా, మనకి ఏదైనా ఇబ్బంది వచ్చినా, ఇంట్లో అమ్మ నాన్నకి చెప్పినప్పుడు మన సమస్య ఎంతవరకు కొంతవరకు దాని నుంచి ఉపశమనం పొందుతాం. దాని నుంచి మనం ఏమవుతాం అంటే ఖచ్చితంగా బయటపడతాం. ఎందుకంటే మనకున్నటువంటి ధైర్యం ఎవరైతే కనబడుతున్నటువంటి తల్లిదండ్రులు.
తల్లిదండ్రులు. అలాగే ఈ కుందేలుకు ధైర్యం ఎవరంటే బండ. దేవుని నామమున స్తోత్రం. ఈ బండ ఎవరంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. ఒకసారి ఈ యొక్క ఐగుప్తు ప్రయాణం నుంచి ఇశ్రాయేలు బయటకు వస్తున్నప్పుడు, ఇశ్రాయేలు వెళ్తున్నప్పుడు రెఫబోత్ అని చెప్పి ఒక ప్రాంతం వస్తుందని. ఆ ప్రాంతం దగ్గరకు వచ్చేసరికి నీళ్లు ఉన్న వీళ్ళకి. నీళ్లు లేకపోతే మోషే దేవుని వైపు చూస్తాడు, దేవునికి మొర్ర పెడతాడు. ఎప్పుడైతే దేవునికి మొర్ర పెట్టాడో మోషేతో దేవుడు అంటాడో, నీ చేతిలో ఉన్నటువంటి కర్ర చాపి ఆ బండను చూపించిన వెంటనే, ఆ బండ వైపుగా మోషే చేతిలో ఉన్నటువంటి కర్ర చూపించిన వెంటనే బండ పగిలి జీవ జలపు దారాలు వస్తాయి. చప్పలు కొట్టి దేవుని నామాన్ని సొన్నుతుందా. ఇంతకీ ఆ బండ ఎవరు అని ఆలోచన చేస్తే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. అదవుతుంటే నేను ఇచ్చు నీళ్లు త్రాగువాడు మరి ఎంత మాత్రము కూడా దప్పికొనడనే వాస్తవాన్ని మనం గమనించాలి. కాబట్టి కుందేళ్ళు చాలా బలహీనమైనవే, కుందేళ్ళు చాలా చిన్నవే, కానీ జ్ఞానము గలవి. కారణం ఏంటంటే ప్రమాదం వచ్చినప్పుడు, సమస్య వచ్చినప్పుడు అవి ఆ యొక్క పేట సందుల్లోకి వెళ్ళి, ఆ రాతి బండల ఆ సందుల్లోకి వెళ్ళి అవి ఏం చేస్తాయంటే తలదాచుకుంటాయి. ఇక మూడవది మీరు చూద్దాం, మిడతలు. మూడవది ఏంటండి? మిడతల గురించి కూడా మీరు చూద్దాం. అదే సామెతల గ్రంథము 30 అధ్యాయం. అదే సామెతల గ్రంథము 30 అధ్యాయాన్ని మీరు చూద్దాం. సామెతల గ్రంథము 30 అధ్యాయము మిడతల గురించి 27 వచనం. మిడతలకు రాజు లేడు, అయినను అవన్నీ పంక్తులుగా తీరి సాగిపోవును. మిడతలకు ఎవరు లేరంట? రాజు లేడంట. అట్లకి ఇందాక చీమలకి ఎలాగైతే పెద్ద మనిషి లేడో, చీమలకి న్యాయకర్త లేడో, అలాగే మిడతలకు కూడా ఎవరు లేరంట? రాజు లేడంట. రాజు లేకపోయినా అవి ఏం చేస్తాయంటే పంక్తులు తీరి, అంటే 100 గుంపు ఒకటి, 200 గుంపు ఒకటి, 300 గుంపు ఒకటి, ఈ గుంపులుగా ఆ యొక్క మిడతలు ఏం చేస్తాయంటే గుంపులుగా ప్రయాణం చేస్తాయి. ఇంతకీ ఈ మిడతలో ఎవరి మాట అంటే మీరు ఆలోచన చేస్తే బైబిల్ గ్రంథంలో చక్కటి మాట రాయబడి ఉంది. చూద్దాం, మిడతల గురించి ఆలోచన చేద్దాం. 105వ కీర్తన అందరూ కూడా తీసి చూద్దామండి. 105వ కీర్తన. ఈ మిడతలకి ఖచ్చితంగా దాన్ని దిశానిర్దేశం చేసేవారు ఎవరు అని ఆలోచన చేస్తే కీర్తనల గ్రంథము 105వ కీర్తన అందరూ కూడా తీసి చూద్దామంటే 105వ కీర్తన 34వ వచనం. 105వ కీర్తన 34వ వచనం. ఆయన ఆజ్ఞయగా పెద్ద మిడతలను లెక్కలేని చీడ పురుగులను వచ్చెను. ఎవరు ఆజ్ఞయగా? ఆయన ఆజ్ఞయగా. అందుకే ఆయనకున్నటువంటి పేర్లలో ఒక పేరేంటో తెలుసా? ఏం పేరు తెలుసా? సైన్యములకు అధిపతియగు యెహోవా. ఇంతకీ ఆయన సైన్యం ఏంటి? ఈ సృష్టి అంతా కూడా ఆయన సైన్యమే. భూమి మీద మనకు సైన్యం ఉంటుంది, నేవీ, ఆర్మీ, అలాగే ఎయిర్ ఫోర్స్. అర్థమవుతుందండి. భూమి మీద కొంతమంది సైనికులు పోరాటం చేస్తారు, అలాగే కొంతమంది ఆకాశంలో శత్రువుల యొక్క పన్నాగాలను పసిగట్టాలు భగ్నం చేస్తారు, అలాగే సముద్రంలో కూడా పహారా కాసేవాళ్ళు ఉన్నారు. అయితే ఇవే మనకు తెలిసినటువంటి మనకి రక్షణ దళం. అయితే మీరు గమనించాలి, దేవునికి కూడా రక్షణ దళం ఉంది, దేవునికి కూడా సైన్యం ఉంది. ఆ సైన్యం ఏంటో చూద్దాం. ఆయన ఆజ్ఞయగా పెద్ద మిడతలు వచ్చాను. దేవుని నామమున స్తోత్రము గల. ఆయన ఆజ్ఞను నెరవేర్చు తుఫాన్ అని రాయబడింది. అంటే ఆయన ఆజ్ఞాపిస్తున్నాడు, అవి ఏం చేస్తున్నాయంటే వాటి పనినవి నిర్వర్తిస్తున్నాయి. కాబట్టి మిడతలు చాలా బలహీనమైనవే. మిడతలు పెద్ద జీవులేమీ కాదు, కానీ జ్ఞానము కలిగినవి. ఎంత జ్ఞానము కలిగినవి అంటే వాటికి న్యాయాధిపతి లేడు, వాటికి రాజు లేడు, వాటికి దిశానిర్దేశం చేసేవాడు ఎవడో లేడు. అయినా అవి పంక్తులు తీరి ప్రయాణం చేస్తాయి. మనకు చాలామంది అంటాం కదా, నాకు ఎవడో సలహా ఇచ్చేవాడు లేడండి, లేకపోతే నాకు ఎవడో చెప్పేవాడు లేడండి, లేకపోతే నాకు ఎవడో సహాయం చేసేవాడు లేదు, నన్ను ఆదుకునేవాడు ఎవడో లేడండి అని చెప్పి మనం అంటాం. కానీ ఇక్కడ మిడతలకు అటువంటిది ఏమీ కూడా ఎవరో కూడా లేరు. అవే నిర్ణయం తీసుకుని దేవుడు ఏమైతే వాటికి చెప్పాడో అదే రీతిలో ప్రయాణం చేస్తాయి. 10 తెగుళ్ళు వచ్చినాయి కదా ఐగుప్తు మీదకి. ఈ 10 తెగుళ్ళలో మిడతల దొండు కూడా ఒకటండి. ఏ దొండండి? మిడతల దొండు భూతలమంతా కూడా కప్పేసిందండి. భూతలమంతా కప్పేసిన తర్వాత అక్కడ ఒక పచ్చని చెట్టు కానీ ఓ పచ్చని ఆకు కానీ కనపడకుండా ఏం చేసినో తెలిసి ఇవి తినేసినాయండి. కాబట్టి ఆయన ఆజ్ఞయగా పెద్ద మిడతలు వచ్చి ఆ యొక్క పర్వతాలని, ఆ ప్రాంతాన్ని అంతా కూడా ఏం చేసినాయి అంటే నాశనం చేసినట్లుగా మనం చూడవచ్చు. అలాగే నిర్గమకాండ గ్రంథంలో కూడా ఒక మాట చూద్దాం. నిర్గమకాండ గ్రంథంలో ఒక చక్కటి మాట రాయబడి ఉంటుంది. మోషే గారి యొక్క నాయకత్వంలో ఇశ్రాయేలు ఉన్నప్పుడు ఈ చక్కటి మాట చెప్పడం జరిగిందని నిర్గమకాండము 10వ అధ్యాయము 12వ వచనం. నిర్గమకాండము 10వ అధ్యాయం 12వ వచనం. అప్పుడు యెహోవా మోషేతో మిడతలు వచ్చినట్లు ఐగుప్తు దేశం మీద నీ చెయ్యి చాపుము. ఏం చాపాలంట? మిడతలు వచ్చినట్లు నీ చెయ్యి చాపుము. అవి ఐగుప్తు దేశం మీదకి వచ్చి ఈ దేశపు పైరులన్నిటినీ, వేటినంట? పైరులన్నిటినీ అనగా వడగండ్లు పాడు చేయనని వాటన్నిటినీ తినివేసినని చెప్పాను. దేవుని నామమున స్తోత్రముగా. కాబట్టి మిడతలు వస్తాయి. మిడతలు ఎవరి సైన్యం అంటే దేవుని సైన్యం. మిడతలు చాలా బలహీనమైనవే, మిడతలు బలం లేనివి, అయితే అవి మిక్కిలి జ్ఞానము కలిగినవి. యేసుప్రభు వారు కొండ మీద ప్రసంగం అయిన తర్వాత 5 రొట్టెలు 2 చేపలు తీసుకొని శిష్యులతో ఒక మాట చెప్తాడు. ఏమని చెప్తాడు తెలుసా? 50 మందిని ఒక చోట, 100 మందిని ఒక చోట మీరు కూర్చోబెట్టండి. ఎందుకు కూర్చోబెట్టమన్నాడంటే అలాగా భోజనాలు వడ్డించడానికి. దేవుని నామమున స్తోత్రము కలుగునుగా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఖచ్చితంగా వాటిలో క్రమశిక్షణ ఉంది. ఏముందండి వాటిలో?
క్రమశిక్షణ ఉంది, ఐక్యత ఉంది. ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ కాకుండా అన్నీ కలిసి సమిష్టిగా పనిచేస్తున్నాయి. ఇంతకీ చీమల దగ్గరికి కనుక పాము వచ్చిందనుకోండి, ఈ చీమలన్నీ ఏం చేస్తాయి? ఆ పాముని చంపేస్తాయి. అది కింగ్ కోబ్రానా ఇంకోట దానికి మ్యాటర్ కాదు. అదవుతుందండి. శ్రామిక చీమలు అన్నీ కూడా వెళ్తాయి దాని మీదకి. అదవుతుందండి. మొత్తం అన్నీ కూడా ఒకేసారి దాడి చేస్తాయి. అంత పెద్ద పాము అయినా సరే ఇంత చిన్న చీమలకి ఏం చేస్తుంది? భయపడుతుంది. ఎందుకు భయపడుతున్నాయి అంటే తెలుసా? వాటిలో ఉన్నటువంటి ఐక్యత. దేవుని నామమున స్తోత్రములు. అన్నదమ్ములుగా ఐక్యత కలిగి ఉండాలి. అదవుతుందండి. అక్క చెల్లెలుగా ఐక్యత కలిగి ఉండాలి. తోటి కోడలుగా ఐక్యత కలిగి ఉండాలి. ఎప్పుడైతే మీరు ఐక్యత కలిగి ఉన్నారో అవతల వాళ్ళకి మీరు స్ట్రాంగ్గా కనబడతారు. దేవుని నామమున స్తోత్రములు. మీలో విభేదాలు ఉంటే అవతల వాడికి మీరు ఏమైపోతారండి? వీక్ అవుతారండి. కాబట్టి ఖచ్చితంగా గమనించండి. మిడతలకు రాజు లేడు, మిడతలకు న్యాయాధిపతి లేడు, అయినను అవన్నీ కూడా ఏం చేస్తున్నాయంటే పంక్తులు తీరి ప్రయాణం చేస్తున్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా దేవుని యొక్క ఆజ్ఞకు లోపడుతున్నాయనే వాస్తవాన్ని గమనించాలి. చివరిగా చివరిగా ఏముందండి? బల్లి. దాని గురించి కూడా చూద్దాం. 28వ వచనం. బల్లిని చేతితో నీవు పట్టుకొనగలవు, అయినను రాజుల గృహములో అది ఉండును. బల్లిని ఏం చేస్తూ ఉంటాం మనం? చేతులతో పట్టుకోనగలమంట. పట్టుకున్నారు ఎప్పుడైనా ఎవరన్నా? అంటే మనకు అసహ్యం కానీ మామూలుగా పట్టుకుంటే దొరుకుతుందని అర్థం అనమాట. కాబట్టి పట్టుకొనగలవు. అది ఎక్కడ ఉంటుంది? రాజుల గృహంలో కూడా ఉంటుంది. కాబట్టి మిక్కిలి జ్ఞానము కలిగినటువంటి జీవులు ఈ 4 గురించి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అప్పుడప్పుడు మనం వింటూ ఉంటాం. అర్థమవుతుందండి. బల్లి పడిపోయింది ఆహార పదార్థాల్లో. అది ఆహార పదార్థాలు తిన్నటువంటి వారందరూ కూడా తీవ్ర అస్వస్థతకు గురయ్యారంటారు. ఇంతకీ బల్లిలో ఏముంటుంది? విషం ఉంటుంది. బల్లిలో ఏముంటుందండి? విషం ఉంటుంది. పెద్ద 20 కొంచాల గిన్నెలో సాంబార్ కాసం అన్న. అదవుతుందండి. అంత గిన్నెలో సాంబార్లో బల్లి పడింది అనుకోండి, అంతా కూడా ఏం చేయాలి? పారబోయాలి. చాలా చిన్నదే. గమనించండి. బల్లిని నీవు చేతితో పట్టుకొనగలవు, కానీ అది రాజుల ఇంట్లో కూడా ఉంటుంది. దేవుని నామమున స్తోత్రం. మిక్కిలి జ్ఞానము కలిగినటువంటి జీవులండి ఇవన్నీ కూడా. కాబట్టి మనలో అవిధేయత, మనలో ఉన్నటువంటి పాపము కొన్నిసార్లు దేవుని దగ్గర రానవ్వకుండా అడ్డుపడుతుంది. నేను మంచోడిని కాదు, కానీ నా దేవుడు మంచివాడు. దేవుని నామమున స్తోత్రం. ఈ బల్లి ఏ విధంగా అయితే ఆహార పదార్థాలను పాడు చేస్తుందో అదే రీతిలో చదువుదాం. ఒక మాట, చక్కటి మాట రాయబడింది ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము. ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయంలో చక్కటి మాట రాయబడి ఉంటుంది. ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము 18వ వచనం, చివరి వచనం 9:18. యుద్ధాయుధముల కంటే జ్ఞానము శ్రేష్టము, ఒక పాపాత్ముడు అనేకమైనటువంటి మంచి పనులను చెరుపును. కాబట్టి బల్లి పడితే ఆహారం అంతా అలా పాడైపోతుందో అలాగే ఒక పాపాత్ముడు మంచి పనులు ఏం చేస్తాడో చెరుపుతాడని రాయబడింది. కాబట్టి గమనించాలి. ఇక్కడ 4 గురించి మనం నేర్చుకున్నాం. ఈ 4 శ్రేష్టమైనది, ప్రాముఖ్యమైనది చీమలు. రెండవది చెప్పలే. రెండవది కుందేలు. మూడవది మిడతలు. 4వది బల్లి. కాబట్టి భూమి మీద మిక్కిలి జ్ఞానము కలిగిన 4 జీవులు. మళ్ళీ ఫస్ట్ నుంచి వద్దాం. 8 చెప్దాం ఒకసారి. ఎవరైనా జ్ఞానం కలిగిన వాళ్ళు ఉంటే 8 చెప్పే ప్రయత్నం చేయండి. అంటే పోయిన వారం మెసేజ్ కూడా. రాచరికమునకు వచ్చిన దాసుడు. రెండో చెప్పండి. కడుపు నిండా అన్నము కలిగిన మూర్ఖుడు. మూడవది కంటకురాలై ఉండి పెండ్లైనటువంటి స్త్రీ. 4వది యజమానురాలకి దాసి అయినటువంటి హక్కుదారురాలు. ఇప్పుడు నేర్చుకున్నది భూమి మీద మిక్కిలి జ్ఞానం కలిగినవి చీమలు. రెండవది కుందేలు. మూడవది మిడత. 4వది అలాగే వచ్చే వారం కూడా దీని నుంచే మనం మాట్లాడుకుందాం. అంతరిక్షమున పక్షిరాజు జాడ, నడి సముద్రమున వాడ నడుచు జాడ, కన్యకతో పురుషుని జాడ, బండ మీద సర్పము జాడ. వచ్చే వారం మెసేజ్ ఇదండి. కాబట్టి గమనించాలి. దేవుడి మాటలు వినికిల్లో దీవించి ఆస్వాదించును గాక. ఆమె ముందుకు సాగడానికి కృప చూపించారు. మీకు స్తోత్రాలు. బల్లి ప్రభువా, నాయనాది ఒక సామాన్యమైనటువంటి జీవైనా అది ఎక్కడైనా ఉండడానికి దేవుడు నీవు సహాయం అనుగ్రహించారు. అధికారులతోనూ మరి పెద్దలతో ఉండడానికి మీరు కృప అనుగ్రహించారు. అవును తండ్రి, నువ్వు ప్రేమించే సంఘస్థులందరినీ కూడా నాయన మీరు దీవించేవాడువని, ఆస్వాదించేవాడువని, సహాయం చేసేవాడువని మేము నమ్ముచున్నాం. తగిన సహాయం దయచేయండి, బలపరచండి, కృపను గ్రహించండి, మీ ఆత్మీయ దీవెనతో నింపండి. మీ సాక్షులుగా వాడుకొని మీరే మహింపుని దీవెన దయచేస్తారని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మహిమ, ఘనత, ప్రభావం మీరు పొందుకొని మీ సాక్షులుగా మమ్మల్ని మీరు బలపరిచి నడిపించి ఆస్వాదించండి. ఇంకో నైనా సంఘపక్షంగా జరుగుతున్న ప్రతి కార్యక్రమాన్ని కూడా మీ చేతిలో పెడుతూ ఉన్నాం. సంఘపక్షంగా 26వ తారీఖు ప్రభా శుక్రవారం జరగబోయేటువంటి జెస్సీ యొక్క ఫంక్షన్ విషయంలో ప్రభా మీరే కృప చూపించండి. నీ పరిశుద్ధ మందిరంలో బిడ్డ యొక్క కార్యక్రమం జరుగుతూ ఉంటుండగా నాయన అది క్రమంగాను మర్యాదకరంగాను దీవెనకరంగా జరిగే భాగ్యం వచ్చి ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనాపూర్వకంగా దైవబిడ్డను దీవించాలని సహాయం దయచేయండి. మనుషుల యొక్క హస్తంలో ప్రభా నీ హస్తం ఉంచి మీరే సహాయం చేస్తారని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మహోన్నతుని చాటును నివసించేవాడే, సర్వోన్నతుని చాటును నివసించేవాడు ధన్యుడని నీ వాక్యం చదివిస్తూ ఉంది కనుక నీ ధన్యకర మార్గంలో ప్రభా మా సంఘ బిడ్డలందరినీ కూడా మీరు కాశీ కాపాడి సహాయం దయచేయండి. అనేక మంది ప్రభా బిడ్డలు ఈరోజు
సక్రంగా రాలేకపోయారు, వారిని కూడా వచ్చిన వారిని అందరిని దీవించండి. రానటువంటి వారిని కూడా దయతో క్షమించి మీరే సహాయం చేస్తారని ప్రార్థన చేస్తూ ఉన్నాం. బిడ్డలు చదువుల్లోనూ, వయస్సులోనూ, జ్ఞానములోనూ, తెలుగులో, బలములో దీవించండి. ఏ బిడ్డ ఏ అక్కర కలిగి మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నారో వారి ప్రతి అక్కర కూడా క్రీస్తు యేసునామములో మీరే తీర్చి సహాయం చేస్తారని ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవాది తండ్రి, ఈ యొక్క 2024 సంవత్సరం 3వ వారంలో నీ మందిరంలో ప్రార్థన చేసే ప్రతి ఒక్కరిని కూడా బలపరచండి. బలహీనుడు ఆస్వాదించిన సహాయం దయచేయండి. ఈరోజు ప్రభువా ఆయన తోటలమ్మ తండ్రి దేవా నాయన నాగరత్నమ్మ గారు నిద్రించిన రోజు, అలాగే గౌరమ్మ గారు కూడా నిద్రించిన రోజు ప్రభా, ఈరోజు మేము జ్ఞాపకం చేసుకుని మీ సన్నిధిలో ఉదయకాలం ప్రార్థన చేస్తాం. మీ చిత్తానుసారంగా తండ్రి నీ బిడ్డలు ప్రభా గతించిన కాలంలో మీరు కాశీ కూడా సహాయం దయచేస్తారు. నేను మమ్మల్ని అందరినీ కూడా నీ కృపలో వదిలింప చేస్తున్న మీకు స్తోత్రాలు చెల్లిస్తూ నాయన ప్రతి ఒక్క బిడ్డను దేవ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరిని మీరు బలపరుస్తున్న మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ రాజ్యంలో ప్రతి ఒక్కరిని మీరు ఆశ్రయిస్తున్న మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీ సహాయము, నీ కనికరము, నీ కృప, నీ కాపుదల, నీ ప్రసన్న తోడు నడిపించి మీరే మహింపుని దీవెన దయచేస్తారని మా రక్షకుడు యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొని వచ్చున్నాం మా పరలోకపు తండ్రి. ఆమె అందరు లేచి పడదామండి, అందరు లేచి పడదాం. పరలోకమున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడి గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి యందును నెరవేరును గాక. మాకు కావలసిన మరునాహారము నేడు మాకు దయచేయండి. మరణస్తులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములను క్షమించండి. మమ్ములను శోధనలోనికి తేక కీడు నుంచి, దుష్టుని బారి నుంచి తప్పించండి. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన పరమ తండ్రి యెహోవా దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సావాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు ఇక్కడ చేరిన పరిశుద్ధులకు, సర్వలోకుల పరిశుద్ధులకు జరిగిన కార్యక్రమం, జరగబోయే కార్యక్రమానికి, రేపు శుక్రవారం జరగబోయే కార్యక్రమాలతో నడిపించి ఆశించి కాసి కాపాడును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందలండి. పక్క వారిని చూస్తే